శాతవాహన యుగం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీరు మొదటిసారిగా తెలుగు ప్రాంతాలన్నింటినీ ఒకే పాలనకి తెచ్చారు. వీరి గురించి కొన్ని ముఖ్యాంశాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దక్షిణ భారతదేశంను ఏకం చేసి పాలించిన ఫస్ట్ రాజవంశం. చరిత్రను ఒక గ్రంథ రూపంలో స్టార్ట్ అయింది వీరితోనే. అండ్ తల్లి పేరును రాజు పేరు పక్కన గౌతమిపుత్ర శాతకర్ణి పెట్టుకున్న తొలి రాజవంశం. మౌర్యుల సంస్కృతిని దక్షిణ భారతదేశంకి పరిచయం చేశారు. అండ్ దక్కన్ పాలకులలో తెలంగాణలో అతి ప్రాచీనులు. ఇక్కడ టేబుల్ చూద్దాము. వీరి వంశస్థాపకుడు శ్రీముఖుడు. గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అధికార భాష అండ్ శాసన భాష రెండు ఒకటే, ప్రాకృతం. అధికార మతం వైదిక మతం. అండ్ రాజధాని కోటిలింగాల ప్రతిష్టానపురం ఆర్ పైథాన్ అంటారు. ధాన్యకటకం. ఇక్కడ కోడ్స్ కూడా ఇచ్చానండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. వంశస్థాపకుడికి శ్రీముఖుడు షి రెండు కలిపి, లేదంటే శాతవాహనులు షి శ్రీముఖుడు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ భాష ప్రాకృతం భాష ప్రభాష కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మతం వచ్చేసి వైదిక మతం వై, ఇక్కడ ఇంగ్లీష్ వై మతం రాసా. ఎందుకు మతం ఆర్ వై మతం అని గుర్తుపెట్టుకోండి, వైదిక మతం. అండ్ రాజధానికి వచ్చేసి కోటిలింగాలను రాజధానిలో ప్రతిష్ఠిస్తే ధాన్యం కటాక్షిస్తుంది ఆర్ ధాన్యం బాగా పండుతుంది. ఏది కన్వీనియంట్గా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. కోటిలింగాల రాజధాని గుర్తుండడానికి రాజధాని. ప్రతిష్టానపురం ప్రతిష్ఠిస్తే ధాన్య కటకం ధాన్యం కటాక్షిస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం కంప్లీట్ శాతవాహనులు కవర్ చేయాలంటే కమెంట్ పెట్టండి. మొత్తం సింపుల్గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.